పిలుపు మేరకు మళ్ళా గులాబీ జెండాను ఎత్తుకున్నారు ఈ మొత్తం నియోజకవర్గంలో 2023లో రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి మిగతా జిల్లాలో భాగం చేయొచ్చు కానీ జనగామలో జనగామ గాని స్టేషన్ కనుపూర్ మళ్ళా గులాబీ జెండాను ఎత్తుకున్నది. ఏనాడు కూడా 2001 నుండి ఈనాడు 2025 వరకు కూడా కేసీఆర్ మాటే కేసీఆర్ పాటనే జనగామ జిల్లా నడిచింది. కాబట్టి జనగామను జిల్లా ఏర్పరిచిండ్రు, జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, జనగామకు 100% దేవాలయ నీళ్లు ఇచ్చిండ్రు. అందుకే తెలంగాణ దేవుడే కాదు తెలంగాణతో పాటు జనగామను సత్యశామలం చేసిన కేసీఆర్ దీక్షా దివస్ ను కూడా బ్రహ్మాండంగా మనం జనగామ జిల్లా జరుపుకోవాలి. అదేవిధంగా ఎన్నిక ఏదైనా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా 2001 నుండి 2025 వరకు ఎట్లానైతే గులాబీ జెండా ఎగరేసినామో ఇవాళ ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి గులాబీ కార్యకర్త కథానాయకుడు కావాలి, కథానాయకుడు కావాలి. ఇక్కడ మన కోడు దొరికిండు. 2004లో ఇక్కడ అదే శని దాపులు ఇచ్చినట్టు మన దాపులిస్తే ఓడించినాం 2004లో. 2012లో మళ్ళా నేను వస్తే ఆనాడు కూడా 2012లో కూడా బై ఎలక్షన్స్ మళ్ళా ఓడించినాం. ఆనాడు చెంపలేసుకొని కేసీఆర్ వంచన చేరి నమ్మబలిస్తే 2023లో టికెట్ ఇస్తే మళ్ళా గులాబీ జెండా ఎత్తుకోడని చెప్పేసి ఓట్లు వేసినాం. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాకు భయం లేదని రాజీనామా చేస్తాను ఒకరోజు అంటాడు. ఏ పార్టీలో ఉన్నామంటే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉండాలంటాడు. ఇలా ఊసిన వెళ్ళికి మారు పేరుగా మారిన కడియం శ్రీ ఎన్నికొస్తే ప్రతి ఊర్లో కూడా గుర్తుగా ఓడించాలి. దానికంటే ముందు గ్రామంలో సర్పంచ్ గెలవాలి, వార్డు గెలవాలి, ఎంపీటీసీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి. ఇక్కడనే బొంద పెడితే అక్కడ లేవడు కాబట్టి బొంద పెట్టాలి. రెండో అంశం, నిన్న కాంగ్రెస్ వాళ్ళు చీరలు వంచుతున్నారు. కొద్దిమందికి ఏదో చీరలు తీసుకొచ్చి కేసీఆర్ సార్ ఏం చేస్తాడు, ప్రతి పండుగకు ప్రతి మహిళకు బతుకమ్మ పండుగ అయినా, రంజాన్ పండుగ అయినా, క్రిస్మస్ పండుగ అయినా ఆడబిడ్డలకు చీర పట్టేవాళ్ళు. మనం పండుగకు చీర పంపితే ఎలక్షన్ల కోసం అరకొర చీరలు కొద్దిమందికి ఇచ్చిండ్రు. మా మిగతా అక్కజనులు అడుగుతాండ్రు, మరి ఊర్లో కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి పండుగకు చీర ఇస్తే 3 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక్క చీర వేయకుండా ఎలక్షన్ టైంలో ఓ చీర ఇచ్చినావు, మిగతా మహిళల సంగతి మేము మహిళలు కాదని అడుగుతున్నారు. అదేవిధంగా వడ్డీలు రుణమని తీసుకొచ్చిండు. మనము బ్రహ్మాండంగా చేసినాం. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ప్రతి మహిళా సంఘాన్ని కూడా పొదుపు సంఘాన్ని కూడా అద్భుతంగా తయారు చేసి 5 లక్షలు మనం ఇస్తే దాన్ని 10 లక్షలు చేస్తా, 20 లక్షలు చేస్తా అని మోసం మాటలు చేసి ఇవాళ కూడా 5 లక్షలే ఇస్తున్నాడు. కాబట్టి మోసపు మాటలు నమ్మొద్దు. మన జనగామ బిడ్డలందరూ కూడా చాకల ఐలమ్మ పుట్టిన జనగామ స్ఫూర్తిగా, రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిగా ఈ యొక్క నీ చీరలు, మోసపు మాటలు, వడ్డీ లేని రుణాలు కాదు, తెలంగాణ తెచ్చిన నీళ్లు ఇచ్చిన కేసీఆర్ వెంట ఉంటామని చెప్పి మనం చెప్పాలి. మూడో మాట, ఇవాళ చాలా మంది బీసీ రిజర్వేషన్ కోసం అన్ని వివరాలు మాట్లాడతాడు. మా జనగామ జిల్లాలో నల్మెడ మండలం ఉన్నది, 17 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇంతకుముందన్న కనీసం సగానికి సగం బీసీలకు వచ్చినాయి. 2 సార్లు ఎన్నికలు జరిపిన క్రమంలో కూడా ఉన్నాయి. ఇవాళ ఒక్కటి ఇచ్చిండు. 17 మండలంలో 17 ఉంటే బీసీలకు ఇచ్చింది ఒకటి. 42 ఇస్తానని 24 ఉంటే దాన్ని 1% దాకా ఇచ్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నా వద్దా మీరు దయచేసి ఆలోచించండి. బీసీ మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇది తొట్టి కొమ్మనగా పుట్టిన స్థలం జనగామ, సర్దార్ పాపారాయుడు పుట్టిన స్థలం జనగామ. మరి వారి స్ఫూర్తితో బీసీ బిడ్డలందరూ కూడా రేపు పొద్దున రేవంత్ రెడ్డి పార్టీకి
బుద్ధి చెప్పాలన్నా వద్దా దయచేసి ఆలోచించండి. కాబట్టి అన్ని విషయాలు అన్న మా అందరికి కూడా మేమందరం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. జనగామ జిల్లాలో ఉండే 12 నియోజకవర్గ 12 మండలాల్లో కూడా 1, 2, 3 పేజీలు వేసిండ్రు. మా యొక్క ఏదైతే అందరం సిద్ధంగా ఉన్నా కూడా దీక్షా దివస్ గురించి కానీ మిగతా అంశాలు కూడా ఈ నాయకుల కార్యకర్తల సమావేశాల్లో మీరు మాట్లాడే ముందు మా అన్నని ఒక 2 నిమిషాలు ఇద్దరిద్దరు మా యొక్క ఇంతకుముందు మాజీ ఉప ముఖ్యమంత్రి గన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేటీ రామారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు మనందరినీ దీక్షా దివాస్ కార్యక్రమానికి కార్యముఖులను చేసి మరొక్కసారి మనందరినీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపునిస్తే యావత్ తెలంగాణ బిడ్డలందరూ కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అందరిలో ముందుండి కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో